ఒరే నికృష్టుడా, అది కడుపా లేదా మూసినదా? అంతెలారా తింటావు? రోజు ఇదే పనారా అని మాత్రం తిట్టబాకండి. మధ్యాహ్నం బాగా ఆకలి వేసిందా, సైనిక్ పూరిలో ఉండే వివాహ భోజనానికి వెళ్ళిపోతే లక్నవరం కోడి వేపుడండి. ఈ స్టార్టర్ అయితే నాకు భలే నచ్చేసిందండి. మెత్తగా ఉందండి, కొరకుతా ఉంటే 8 ముక్కల్లో 6 ముక్కల్ని పొట్లోకి వేసా. మేడారం కోడి కబాబ్ అండి, చూడడానికి ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి. ఇవి మాత్రం ఆస్తి భాగంలో న్యాయంగా పంచానండి. 4 నా పొట్లోకి వేసా. ఉగ్గాని వళ్ళండి, దీంట్లో చట్నీ వేయిస్తాడు, భలే ఉంటుందండి. కొత్తగా ఏదైనా తిందామని చెప్పేసా రజాకర్ మాంసం పులావ్ కనిపించిందా, దాన్ని చెప్పేస్తే మటన్ ముక్కలు మెత్తగా, దాంట్లోకి జీడిపప్పులు మొత్తం 3 ముద్దలు లేపేశానండి. మిగిలిన సగాన్ని నా తమ్ముడికి ఇచ్చేస్తే తర్వాత కొత్తగా దప్పడం కోడి పులుసు కనిపించిందా, సరే అని దీన్ని తెమ్మని చెప్పిన. వేడిగా అరిటాకు పైన 3 గంటల అన్నం వేసుకొని దానిపైన బాగా పులుసు వేసి పురుపురుగా కలుపుకొని ఆ ముక్కలని నంచుకొని తింటా ఉంటే సరిగ్గుందండి. తర్వాత వీళ్ళ ఫేమస్ నల్లి గోష్ బిర్యానీ చెప్పానండి. ఇంట్లో 2 పెద్ద నల్లి పొక్కలు గిన్నె నిండా బిర్యానీ వేసుకొచ్చాడండి. వేడిగా కాల్తా ఉన్నా కూడా పెరుక్కొని తినేసానండి. నాకేదైనా బాగా నచ్చేస్తే ఎట్ట పడితే అటు తినేస్తానండి. తిన్నాక కడుపు చల్లగా ఉండాలి కదని చెప్పేసి పొట్టలోకి ఒక మ్యాంగో లస్సీ అలాగే తాటి ముంజల మిల్క్ షేక్ దోహేస్తే పొట్ట అయితే బాగా ఫుల్ అయిపోయిందండి. అయినా కూడా వదల్లా. అల్లం ఐస్ క్రీమ్ విత్ పోతరేకలంట తినేస్తే కొంచెం ఖాళీ నిందా గుల్కాండ్ గులాబ్ జామ్ అంట లేపేస్తే వివాహ భోజనం పైనే పెద్ద బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయండి. వివాహ భోజనానికి సైనిక్ పూరిలోనే కాకుండా సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. పొట్ట పగిలిపోయేటట్టుందండి.